all, నేను మీట్ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు our ఛానల్. I hope everyone is doing well. This video is about time related sentences like ఇప్పుడే వస్తాను, 2 నిమిషాల్లో పూర్తయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు ఇలాంటివి. వీటితో పాటు మనం చాలా కామన్గా యూస్ చేస్తూ ఉండే మరికొన్ని సెంటెన్సెస్ని ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని అయితే చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ బెనుకు. కాలు లేదా చెయ్యి బెనుకుతూ ఉంటుంది కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో స్ప్రెయిన్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈస్ ఎవరు వచ్చారో నీకు తెలుసా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ నో హూ కేమ్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో ఉండబోయే 2 క్వశ్చన్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ వన్ ఈజ్ మెమో. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ మెమో? ఇన్ఫర్మేషన్ మెమో, రిక్వెస్ట్ మెమో, మార్క్స్ మెమో ఇలా ఉంటాయి కదా, అయితే మెమో యొక్క ఫుల్ ఫామ్ ఏంటో కనుక్కొని కామెంట్ చేయండి. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఈ టైంలో ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ నేను ఇప్పుడే వస్తాను లేదా ఇప్పుడే తిరిగి వచ్చేస్తాను ఇలా అంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ కమ్ రైట్ నౌ ఈ విధంగా చెప్తాం. అదే ఐ విల్ బీ రైట్ బ్యాక్ అంటే నేను ఇప్పుడే తిరిగి వచ్చేస్తాను అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ I have a little work to do, so I will be right back. I have a little work to do, so I will be right back. అంటే నాకు చిన్న పని ఉంది కాబట్టి నేను ఇప్పుడే తిరిగి వచ్చేస్తాను అని. I have a little work to do అంటే నాకు ఒక చిన్న పని ఉంది అని. Now the second example is I urgently need to go now and I will be back soon. Or I urgently need to go now and will be back soon. అంటే నేను ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళాలి, అలాగే నేను త్వరగానే తిరిగి వచ్చేస్తాను అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ 2 నిమిషాల్లో పూర్తయిపోతుంది. ఏదైనా పని త్వరగా పూర్తయిపోతుంది అనుకున్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ విల్ బీ డన్ ఇన్ 2 minutes. ఇట్ విల్ బీ డన్ ఇన్ 2 minutes ఈ విధంగా చెప్తాం. ఈ సెంటెన్స్కి రిలేటెడ్ సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ Cooking will be done in 10 minutes and then you can eat. Cooking will be done in 10 minutes and then you can eat. అంటే వంట లేదా వంట చేయడం 10 నిమిషాల్లో పూర్తయిపోతుంది, తర్వాత నువ్వు తినొచ్చు అని. Another example, I will complete this work in 2 minutes but you took too much time. I will complete this work in 2 minutes but you took too much time. అంటే నేను ఈ పనిని 2 నిమిషాల్లోనే పూర్తి చేస్తాను, కానీ నువ్వు చాలా ఎక్కువ టైం తీసుకున్నావు అని. టూ మచ్ టైం అంటే ఎక్కువ టైం అని. నౌ ద థర్డ్ సెంటెన్స్ ఈజ్ నాకు తెలిసి ఎక్కువ టైం పట్టదు. ఇది కూడా మీరు చాలా ఫ్రీక్వెంట్గానే యూస్ చేస్తూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో యాజ్ ఫార్ యాజ్ ఐ నో ఇట్ డజంట్ టేక్ లాంగ్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో ఇట్ డజంట్ టేక్ లాంగ్ ఈ విధంగా చెప్తాం. యాజ్ ఫార్ యాజ్ ఐ నో అంటే నాకు తెలిసినంత వరకు లేదా నాకు తెలిసి అని. ఇదే సెంటెన్స్ని యాజ్ ఫార్ యాజ్ ఐ నో ఇట్ డజంట్ టేక్ టూ మచ్ టైమ్ ఆర్ ఇట్ డజంట్ టేక్ మచ్ టైమ్ ఈ విధంగా కూడా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ టేక్స్ అట్లీస్ట్ 2 hours టు క్లీన్ ఇట్ ఆల్. ఇట్ టేక్స్ అట్లీస్ట్ 2 hours టు క్లీన్ ఇట్ ఆల్ అంటే ఇదంతా శుభ్రం చేయడానికి కనీసం 2 గంటలైనా పడుతుంది అని. ఇట్ టేక్స్ అట్లీస్ట్ 2 hours అంటే కనీసం 2 గంటలైనా పడుతుంది అని. Another example, I am the one who cleans it all, so I only know how long it takes. I am the one who cleans it all, so I only know how long it takes. అంటే ఇదంతా శుభ్రం చేసేది నేనే కాబట్టి ఇదంతా శుభ్రం చేయడానికి ఎంత టైం పడుతుందో నాకు మాత్రమే తెలుసు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ ఎందుకు ఇంత టైం తీసుకున్నావు? ఏదైనా పనికి ఎక్కువ టైం తీసుకున్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ టేక్ సో మచ్ టైమ్? వై డిడ్ యూ టేక్ సో మచ్ టైమ్
ఈ విధంగా అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ వర్క్స్ వెరీ స్లోలీ సో షీ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్. ఆర్ షీ వర్క్స్ వెరీ స్లోలీ అండ్ దాట్స్ వై షీ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్. అంటే ఆమె చాలా నిదానంగా లేదా చాలా నెమ్మదిగా పనిచేస్తుంది, అందుకే ఆమె చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అని. అనదర్ ఎగ్జాంపుల్, లేట్లీ ఐ హ్యావ్ బీన్ టేకింగ్ అప్ టూ మచ్ టైమ్ ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ నీడ్ టు కట్ బ్యాక్. లేట్లీ ఐ హ్యావ్ బీన్ టేకింగ్ అప్ టూ మచ్ టైమ్ ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ నీడ్ టు కట్ బ్యాక్. అంటే ఈ మధ్య నేను చిన్న చిన్న విషయాలకి చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నాను, వాటిని తగ్గించాలి అని. కటింగ్ డౌన్ ఆర్ కటింగ్ బ్యాక్ అంటే తగ్గించడం అని. నౌ ద ఫిఫ్త్ సెంటెన్స్ ఈజ్ ఈ టైంకి నేను వచ్చేసేవాడిని. ఇలా కూడా చాలా తరచుగానే అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో బై దిస్ టైమ్ ఐ వుడ్ హ్యావ్ రిటర్న్ ఫ్రమ్ దేర్. బై దిస్ టైమ్ ఐ వుడ్ హ్యావ్ రిటర్న్ ఫ్రమ్ దేర్. ఈ విధంగా చెప్తాం. బై దిస్ టైమ్ అంటే ఈ టైంకి లేదా ఈ టైం కల్లా అని. ఐ వుడ్ హ్యావ్ రిటర్న్డ్ అంటే నేను తిరిగి వచ్చేసేవాడిని అని. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ హ్యాడ్ లెఫ్ట్ అన్ అవర్ ఎర్లియర్ ఐ వుడ్ హ్యావ్ బీన్ హోమ్ బై నౌ. If I had left an hour earlier, I would have been home by now. అంటే నేను ఒక గంట ముందు బయలుదేరినట్లయితే ఈ పాటికి లేదా ఈ టైం కల్లా ఇంటికి తిరిగి వచ్చేసేవాడిని అని. ఇఫ్ ఐ హ్యాడ్ లెఫ్ట్ అన్ అవర్ ఎర్లియర్ అంటే నేను గంట ముందు బయలుదేరి ఉంటే అని. సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ హ్యాడ్ టు స్టాప్ బికాజ్ ఆఫ్ యూ. ఐ హ్యాడ్ టు స్టాప్ బికాజ్ ఆఫ్ యూ అంటే నేను నీ వల్లే ఆగిపోవాల్సి వచ్చింది అని. అదే ఐ విల్ లీవ్ బై దిస్ టైమ్ టుమారో అంటే నేను ఈ టైంకి లేదా ఈ టైం కల్లా రేపు బయలుదేరుతాను లేదా వెళ్ళిపోతాను అని. నౌ ద సిక్స్త్ సెంటెన్స్ ఈజ్ దీనికి బాగా టైం పట్టేసింది. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా దీన్ని ఇంగ్లీష్లో ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్. ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్. ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, I didn't think it would take so much time, so I didn't prepare anything beforehand. Or, I didn't think it would take so much time, so I didn't prepare anything beforehand. అంటే నేను దీనికి ఇంత టైం పడుతుందని అస్సలు అనుకోలేదు, అందుకే నేను ముందుగా ఏమీ ప్రిపేర్ అవ్వలేదు అని. బిఫోర్ హ్యాండ్ అంటే ముందుగా అని. Another example, all my time was spent writing the record. All my time was spent writing the record or records. అంటే నా టైం అంతా రికార్డ్స్ రాస్తూనే గడిచిపోయింది లేదా రికార్డ్స్ రాసుకుంటూనే అయిపోయింది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఈ టైంలో అతను ఉండడు లేదా అతను అక్కడ ఉండడు. ఇలా అంటూనే ఉంటారు కదా దీన్ని ఇంగ్లీష్లో హీ విల్ నాట్ బీ ఎట్ దిస్ టైమ్ ఆర్ హీ విల్ నాట్ బీ దేర్ ఎట్ దిస్ టైమ్. ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, You may not find him if you go at this time. You may not find him if you go at this time. అంటే నువ్వు ఈ టైంలో అక్కడికి వెళ్ళినట్లయితే అతను నీకు దొరకడు అని. Another example, so find out what time he will be there and then go there. So find out what time he will be there and then go there. అంటే కాబట్టి అతను ఏ టైంలో అక్కడ ఉంటాడో కనుక్కొని నువ్వు ఆ టైంలో అక్కడికి వెళ్ళు అని. ఫైండ్ అవుట్ అంటే కనుక్కో అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఇప్పుడు కుదరకపోతే మధ్యాహ్నం వెళ్దాం. ఇలా కూడా చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ కాంట్ మేక్ ఇట్ నౌ లెట్స్ గో ఇన్ ద ఆఫ్టర్నూన్. ఆర్ ఇఫ్ యూ కాంట్ మేక్ ఇట్ నౌ లెట్స్ గో ఇన్ ద ఆఫ్టర్నూన్ టైమ్. ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కాంట్ కమ్ అట్ దిస్ టైమ్ బికాజ్ I have a lot of work now. I can't come at this time because I have a lot of work now. అంటే నేను ఈ టైంలో రాలేను ఎందుకంటే నాకు ఈ టైంలో చాలా పని ఉంటుంది లేదా ఇప్పుడు నాకు చాలా పని ఉంది అని. Now the example number 2 is, are you asking me for money at this time? Are you asking me for money at this time? అంటే నువ్వు నన్ను ఈ టైంలో డబ్బులు అడుగుతున్నావా అని. మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవరైనా మనల్ని డబ్బులు అడిగితే ఇలా అంటూ ఉంటాం కదా. That's all for today. Thank you so much for watching this video. వీడియోలో ఉన్న వాటన్నింటినీ వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. We'll meet you again with a useful and interesting video
Until then, keep learning, keep practicing, and keep supporting Tinglish Teacher. Have a nice day. Bye bye.